హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న వచ్చిన టాపిక్ వచ్చేసి మనం నిబంధనం, శాస్త్రీయ నిబంధనం గురించి దాని గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్గా మనం అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే నిబంధన సూత్రాలు. ఈ నిబంధన సూత్రాల గురించి నేర్చుకుందాం. సో టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టఫ్గా ఉంటుంది. మరీ చెప్తున్నా, 1-2-3 సార్లు చదవండి. అప్పుడే ఇక్కడ ఉండే సిద్ధాంతాలు ఏంటి, దాన్ని బేస్ చేసుకునే ఉండే నిబంధనలు ఏంటి, దానిలో ఉండే రకాలు ఏంటి అనేవి మనకు తెలుస్తుంది. అలాగే ఇది ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అయ్యే వీడియో అండి. సో మీరు మళ్ళీ డైలమాలు అయితే ఉండకండి. ఒక చాప్టర్ మిస్ అయిందే తప్ప యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అంతా ఒకటే అండి. ఇది అకాడమిక్ బుక్. సో ఈరోజు టాపిక్ ఏంటి మనకు, నిబంధన సూత్రాలు. ఈ నిబంధన సూత్రాలు, మరి ఆ నిబంధన సూత్రాల్లో ఉండే రకాలు ఏంటంటే పునర్బలనం కానీ, విలుప్తీకరణము, ఐత్నసిద్ధ, స్వాస్థము, సామాన్యీకరణ, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధనము, ఇలా అన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో కొత్త వాళ్ళు కన్నా మన ఛానల్ కన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ పునర్బలనం అంటే ఏంటి? పునర్బలనం అంటే నిబంధిత ఉద్దీపన అలాగే నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంస్కర్గం. అనేక సార్లు ఈ నిబంధిత ఉద్దీపనకు, నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంస్కర్గం అనేది అనేక సార్లు చేయడం వల్ల నిబంధనం ఏర్పడుతుందనేసి ఈ ప్రక్రియ అనేది తెలుపుతుంది. పునర్బలనం వచ్చేసి నిబంధిత ఉద్దీపన అలాగే నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య సంస్కర్గం అనేది అనేక సార్లు చేయడం వల్ల ఈ నిబంధనం ఏర్పడుతుందని ఈ ప్రక్రియ అనేది తెలుపుతుంది. నిబంధనం ఏర్పడటంలో ఈ సూత్రము ముఖ్య పాత్ర మనకు వహిస్తుందండి. ఏంటి ఆ సూత్రం అంటే, మీరు ఎలా దాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుని చూసుకుంటే, సహజ ఉద్దీపన అనేక సార్లు, ఇదిగోండి ఈ సహజ ఉద్దీపన అనేది అనేక సార్లు కానీ ఎక్కువ సార్లు కానీ చేయడం వల్ల, ఇవ్వడం వల్ల అలా నిబంధిత ప్రతిస్పందనకు బలోపేతం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కుక్కకు గంట మోగించడంతో పాటు ఆహారం అనేది ఎక్కువసార్లు ఇవ్వడం వల్ల గంట శబ్దం అనేది లాలాజలం ఊరడం అనేది ప్రతిస్పందనను ఏర్పడుతుంది. మనకు గంట అనేది కుక్కకు మోగించడంతో పాటు ప్లస్ ఆహారంను కూడా ఎక్కువసార్లు ఇవ్వడం వల్ల, మనకు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువసార్లు అనేది ఇవ్వడం వల్ల గంట శబ్దమునకి లాలాజలం ఊరడం అనేది ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. మరి మీరు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సహజ ఉద్దీపనకు ఎక్కువ సార్లు అనేది మీరు దీన్ని హింట్గా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, విలుప్తీకరణం వచ్చేసి నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు తగ్గిపోవడానికి విలుప్తీకరణం అంటారు. విలుప్తీకరణం అంటే ఏంటంటే, నిబంధన ప్రక్రియ అనేది అనంతరం కేవలము నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు తగ్గిపోవడానికి విలుప్తీకరణం అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ చూడండి, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ సహజ ఉద్దీపన ఉంటుంది కదా, ఈ సహజ ఉద్దీపనకు ఇవ్వడం అనేది ఇవ్వకపోవడం నిబంధిత ప్రతిస్పందనను మనము ప్రతిస్పందన అనేది ఆగిపోవడం. ఇక్కడ ఏమో బలోపేత చేయడం, ఇక్కడ చూసుకుంటే ఆగిపోవడం, అంటే ఇక్కడ ఆగిపోతుంది కదా. సో హింట్ వచ్చేసి మనకేం గుర్తుపెట్టుకోవాలి, సహజ ఉద్దీపన తగ్గిపోవడం లేకుంటే మానివేయడం ద్వారా నిబంధిత ప్రతిస్పందన అనేది ఆగిపోవడం జరుగుతుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ చూసుకోండి, గంట మాత్రమే మోగించి ఆహారం అనేది ఇవ్వడం మానివేసిన కొద్ది రోజులకు కుక్కలో గంట శబ్దం విన్న కూడా లాలాజలం అనేది ఊరడం అనేది ఈ ప్రతిస్పందన లేదు. రిపీటెడ్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, కుక్కకు గంట మోగించాలి ప్లస్ ఆహారం అనేక సార్లు ఇవ్వాలి కదా. బట్ ఇక్కడ ఏంటంటే, గంట అనేది మోగించాలి బట్ ఆహారం అనేది మానివేయాలి. కొద్ది రోజులకి ఆ కుక్క ఏమవుతుందంటే, గంట శబ్దం విన్నా కూడా లాలాజలం అనేది ఊరడం అనే ప్రతిస్పందన అయితే ఉండదు. సో విలుప్తీకరణ, దీన్ని విరమణ అని కూడా అంటారండి. అండ్ నెక్స్ట్ వన్, ఐత్నసిద్ధ స్వాస్థం.
ఆయత్న సిద్ధ స్వాస్థం. ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తరువాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్నే ఆయత్న సిద్ధ స్వాస్థము అంటారు. చూడండి, ఇక్కడ ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తరువాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్నే ఆయత్న సిద్ధ స్వాస్థం అంటారు. మరి దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము? చిన్న హింట్ చూడండి. విరమణ జరిగినప్పటికీ అప్పుడప్పుడు నిబంధిత ప్రతిస్పందన అనేది కనిపిస్తుంటుంది. విరమణ అంటే ఆగిపోవడం జరిగినా కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ నిబంధన ప్రతిస్పందన అనేది కనిపించడం. మరి ఎగ్జాంపుల్ చూడండి, విరమణ జరిగిన కొద్ది రోజుల తర్వాత అనుకోకుండా ఒక చోట గంట శబ్దం విన్న కుక్కలో లాలాజలం అనే ప్రతిస్పందన కనిపించుట. విరమణ జరిగినా కూడా కొద్ది రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒకరోజు గంట శబ్దం విన్నా కూడా కుక్కలో లాలాజలం అనే ప్రతిస్పందన కనిపిస్తుంది. వాటినే మనము ఆయత్న సిద్ధ స్వాస్థము అంటారు. ఇక్కడ కొంతకాలం అనేది గుర్తుపెట్టుకోండి మీరు. సో కొంతకాలము అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదా విరమణ జరిగినప్పటికీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, సామాన్యీకరణ. దీనినే మనము ఉద్దీపన సామాన్యీకరణ అని కూడా అంటారండి. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తరువాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలను చూపడాన్నే ఉద్దీపన సామాన్యీకరణము అంటారు. మరొకసారి చూడండి, ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తరువాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలను చూపడానికే ఉద్దీపన సామాన్యీకరణము అంటారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులు కూడా ఏమి అనకపోయినా వారిని చూసి భయపడడం. అంటే ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా సేమ్ అలానే వాళ్ళని చూసి కూడా మనం భయపడుతుంటాం కదా. అలా ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నానండి. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గంట వద్దండి, గంట తీసుకోకుండా జస్ట్ ఒక బజర్ కానీ లేకుంటే ఒక బెల్ లాంటిది, ఎలక్ట్రిక్ బెల్ లాంటిది శబ్దాలకు కూడా కుక్క నోటిలో లాలాజలం అనేది ఊరడం అనే ప్రతిస్పందన అనేది కనిపిస్తుంది. ఎక్కడ? ఈ సామాన్యీకరణంలో. గంట మాత్రమే కాకుండా దానిని పోలి ఉన్న ఒక మనకు బెల్ లాంటిది కానీ అలాగే ఒక బజర్ అనేది ఉంటుంది. సో ఆ బజర్ లాంటిది అలాంటి శబ్దాలకు కూడా ఈ కుక్క నోటిలో అనేది లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందన ఈ సామాన్యీకరణంలో ఉద్దీపన సామాన్యీకరణలో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ విచక్షణ. సో విచక్షణ వేర్వేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందన ఇవ్వడము. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో కదా. వేర్వేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనలకు అలక్ష్యం చేసే అంటే విడిచిపెట్టే ప్రక్రియనే విచక్షణ అంటారు. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి అండ్ మిగతావి ఉంటాయి కదా, సో ఆ ఉద్దీపనలను విడిచిపెట్టే ప్రక్రియనే విచక్షణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్కి అనుగుణంగా ప్రయాణించడం. మరొక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము అండాకార పాత్రలలో కానీ లేకుంటే వృత్తాకారంలో ఉండే పాత్రలను కానీ అట్లా తీసుకున్నప్పుడు కుక్కలో ఏమవుతుందంటే వృత్తాకార పాత్రను చూసి అంటే ఇవి ఇందాక నేను ఏమని చెప్పానండి మీకు, ఏదైనా ఒక అండాకారంలో కానీ ప్లస్ వృత్తాకారంలో పాత్రలలో కుక్కలో వృత్తాకార పాత్రను చూసినప్పుడు మాత్రమే లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందన కనిపించేది. ఎందుకంటే అంతకుముందు కొన్ని రోజుల పాటు వృత్తాకార పాత్రలు చూపించాము, అందుకని మనకు అండాకార పాత్రలో ఇచ్చినప్పుడు అది మనకు ఆహారం ఇచ్చేవారు కాదు. అనగా అంటే ఆ కుక్కలో మనకు విచక్షణ అనేది జరిగింది. చూడండి ఇక్కడ అండాకార పాత్రలో వృత్తాకార పాత్రను చూసినప్పుడు మాత్రమే లాలాజలం అనేది ఊరింది, అంటే ప్రతిస్పందన కనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు కొన్ని రోజుల పాటు దేనిలో తనకి ఆహారం ఇవ్వడం అయితే జరిగింది,
వృత్తాకార పాత్ర చూపించినప్పుడు మాత్రమే ఆహారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ అండాకార పాత్రను చూపినప్పుడు ఆహారం ఇచ్చేవారు కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ కుక్కలో విచక్షణ అనేది జరిగింది. సో ఇక్కడ నేను కుక్క అంటున్నానని మరి ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన్నారు. మనము ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే దాన్ని బేస్ చేసుకునే కదా అండి చెప్పాల్సింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 6th వన్, ఉన్నత క్రమ నిబంధనము. ఉన్నత క్రమ నిబంధనము ఒక అసహజ ఉద్దీపనకు నిబంధనం ఏర్పడిన తరువాత దానిని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలను రాబట్టడాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు. ఒక అసహజ ఉద్దీపనకు నిబంధన ఏర్పడిన తరువాత దానిని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనను రాబట్టడాన్నే ఉన్నత క్రమ నిబంధనము అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఉన్నత క్రమ నిబంధనలో సంబంధం అనేది కీలక పాత్ర ఉంటుంది. ఉన్నత క్రమ నిబంధనలో ఏమని కీలక పాత్ర వహిస్తుందండి? సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుని సైకిల్ చూసిన, ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడడం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, ఒకతన్ని కొట్టామనుకోండి, అక్కడ మనము రోడ్ మీద వెళ్ళినా కూడా భయపడతాడు, ప్లస్ మన వెహికల్ ఎక్కడైనా ఉన్నా భయపడతాడు. అలా ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి ఉపాధ్యాయుని సైకిల్ చూసినా, అలాగే తన యొక్క క్లాస్ రూమ్ చూసినా కూడా భయపడడం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఉన్నత క్రమ నిబంధనల్లో ఏముంటాయంటే ప్రాథమిక నిబంధన చూసుకుంటే గంట శబ్దం అంటే లాలాజలం స్రవించడం. గౌణ నిబంధన వచ్చేసరికి రింగు లేదా గంట శబ్దం అనేది ఉంటుంది. లాలాజలం అనేది స్రవించడం, దీనిలో కూడా రింగు ప్లస్ గంట శబ్దం అనేది ఉంటుంది. అండ్ పునర్బలనం తర్వాత కేవలం రింగుకు మాత్రమే ఉంటే లాలాజలం అనేది స్రవించడం. ఇలా ఉన్నత క్రమ నిబంధనలు అయితే కొన్ని రకాలండి. అలాగే ఉన్నత క్రమ నిబంధనలలో భాగంగా ప్రాథమిక నిబంధనలలో కనిపించే సహజ ఉద్దీపన గంట. ఇక్కడ ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో కూడా కనిపించే సహజ ఉద్దీపన ఏంటండి? గంట. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలోని అసహజ ఉద్దీపనయే గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనగా అనేది ఉపయోగపడుతుంది. ఈ ఉన్నత క్రమ నిబంధన కొనసాగడానికి తోడ్పడే నియమం ఏంటి? సాధారణీకరణము, అలాగే పునర్బలనం. ఈ రెండు గురించి మనం తెలుసుకున్నాం కదా, అంటే పునర్బలనం గురించి అయితే తెలుసుకున్నాం. ఉన్నత క్రమ నిబంధనకు ఆటంకపరచు నియమం ఏంటి? విచక్షణ నియమం అనేది. ఈ నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య కాల వ్యవధి అనేది ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా నిబంధన ప్రక్రియ అనేది జరుగుతుంది. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు మధ్య గల సంబంధమే విలోమానుపాతం. అండ్ ఇక్కడ చూడండి, నిబంధనలు అంటే జరుగు విధానాలు రెండు రకాలుగా అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పురోగామి నిబంధనం. ఫస్ట్ వన్ పురోగామి నిబంధనం, సెకండ్ మందకొడి నిబంధనం. పురోగామి నిబంధనం అంటే ఏంటి? సహజ ఉద్దీపన అనేది ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనకు తర్వాత జోడించడం వల్ల నిబంధనం ఏర్పడినట్లయితే దానిని పురోగామి నిబంధనం అంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుంటే పావ్లో ప్రయోగం అంటే సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనకు తర్వాత అనేది యాడ్ చేయడం వల్ల, జోడించడం వల్ల నిబంధనం ఏర్పడినట్లయితే దానిని పురోగామి నిబంధనం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటండి? పావ్లో ప్రయోగం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? మందకొడి నిబంధనం. అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి రివర్స్, అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి సహజ ఉద్దీపనం తర్వాత జోడించడం వల్ల నిబంధనం జరిగితే దానిని మందకొడి లేదా తిరోగామి నిబంధనము అంటారు. ఆపోజిట్ వర్షన్ ఇదంతా కూడా. సో ఎగ్జాంపుల్ ఏంటి? వాట్సన్ ప్రయోగం. ఇదండి నిబంధన సూత్రాల గురించి అయితే. మీరు ఇక్కడ మనకు సిలబస్లో ఇచ్చారా లేదా అని పక్కన పెట్టండి. ఇచ్చినట్టే వీళ్ళు బుక్ అనేది తయారు చేస్తారు. సో మళ్ళీ అందులో డౌట్ ఏంటండి, ఇచ్చిన టాపిక్స్ వాళ్ళు బుక్ అనేది ప్రింట్ చేస్తారు, మనకు కన్ఫ్యూజ్ వద్దు అనేసి. అలాంటప్పుడు మళ్ళీ డౌట్స్ ఎందుకు చెప్పండి. సో ఇచ్చిన ప్రతి టాపిక్ చదవండి, ప్రతి సైడ్ హెడ్డింగ్ కూడా వదిలిపెట్టద్దు, అలాంటివి కూడా అన్నీ చదవాలి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి కార్యసాధక నిబంధన గురించి అయితే నేర్చుకుందామండి. ఇక్కడ నుండి మనకు టాపిక్స్ అన్నీ కొంచెం టఫ్గా అయితే ఉంటాయి. మనం ఏం చేయలేమండి, టఫ్గా ఉంటేనే మనం ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
సో ఈజీగా ఉండే టాపిక్స్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. అండ్ కొంచెం కష్టంగా ఉండే టాపిక్స్ అన్నీ కూడా దాని మీద మనం ఏం చేస్తామంటే 2 or 3 times చదివితే అన్నీ ఈజీ అవుతాయి. అండ్ ఈ బుక్ అయితే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంది. మీరు బిలీవ్ చేస్తారో లేదో, మనకైతే చదివేటప్పుడే అర్థమైపోతుందండి. సో ఇదండి ఈ వీడియో అయితే. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా నాతో ఫీడ్బ్యాక్లో కామెంట్లు అయితే షేర్ చేసుకోండి.